మనం ఒక నిశ్శబ్దమైన ఖాళీ గదిలో ఒంటరిగా కూర్చున్నప్పుడు ఏం జరుగుతుందో ఎప్పుడైనా గమనించారా? బయట ఎలాంటి శబ్దమూ ఉండదు, కాని లోపల మాత్రం మన మనసులో ఒక పెద్ద యుద్ధమే జరుగుతూ ఉంటుంది. అవును. గతం గురించి ఏవో జ్ఞాపకాలు, రేపటి గురించి భయాలు, అనవసరమైన ఆలోచనలు ఒకదానికొకటి పోటీపడుతూ ఉంటాయి. నిజమే. మనం ప్రశాంతత కోసం ఎత్తైన పర్వతాల దగ్గరికో దట్టమైన అరణ్యాల్లోకో వెళుతుంటాం. కానీ భౌతికమైన నిశ్శబ్దం దొరికినంత మాత్రాన ఈ అంతర్గత కోలాహలం ఆగిపోదు కదా? ఖచ్చితంగా ఆగిపోదు. అందుకే ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఈ లోతైన విశ్లేషణ సరిగ్గా ఈ అంతర్గత శబ్దాలను ఎలా ఆపాలి అనే అత్యంత ఆసక్తికరమైన అంశం చుట్టూ తిరుగుతుంది. విముక్తి మగ్గ అంటే విముక్తికి మార్గం అనే ఒక అత్యంత ప్రాచీన గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని మనస్సును సంపూర్ణ నిరోధ స్థితికి తీసుకువెళ్లే అద్భుతమైన ప్రయాణం గురించి ఈరోజు మనం చర్చిద్దాం. ముఖ్యంగా శాంతి ప్రత్యవేక్షణ అనే ప్రక్రియ ద్వారా మనలోని అల్లకల్లోలాన్ని ఎలా శాశ్వతంగా వదిలించుకోవచ్చో తెలుసుకుందాం. ఈ ప్రయాణం కేవలం ఒక సిద్ధాంతం కాదు, ఇది మనసు పనిచేసే విధానాన్ని విడమరిచి చెప్పే ఒక శాస్త్రం. బయటి ప్రపంచం నుంచి వచ్చే శబ్దాలను బలవంతంగా ఆపడం కాకుండా అంతర్గతంగా ఆలోచనల మూలాలను ఎలా తొలగించాలో ఈ గ్రంథం స్పష్టంగా వివరిస్తోంది. ఇది వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. మరి ఈ అద్భుతమైన ప్రయాణానికి అత్యంత కీలకమైన పునాది ఏదైనా ఉందా? ఉంది. అదే శ్రద్ధ. మార్గం పట్ల ఎటువంటి సందేహం లేని ఒక దృఢమైన నమ్మకమే ఈ శ్రద్ధ. శ్రద్ధ లోపిస్తే మనసు తనను తాను ప్రశ్నించుకుంటూ మరింత గందరగోళాన్ని సృష్టిస్తుంది. అంటే సంపూర్ణమైన శ్రద్ధతో అంతర్ముఖం కావడం ద్వారా మాత్రమే ఈ శాంతి ప్రత్యవ్యక్షణ సాధ్యమవుతుందన్నమాట. అయితే ఈ అన్వేషణను ప్రారంభించే ఒక సాధకుడు ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి? ఈ గ్రంథాన్ని పరిశీలిస్తే ముందుగా ఒక ఏకాంత ప్రదేశాన్ని ఎంచుకోవడం గురించి ప్రస్తావన వస్తోంది. కాని ఇది కేవలం భౌతికంగా ఒక గదిలో తలుపులు మూసుకొని కూర్చోవడం మాత్రమే కాదు అని త్రిపిటకాలలోని పాలీకానన్ గ్రంథమైన సంయుక్త నికాయ వివరిస్తోంది కదా. ఆ గ్రంథంలోని భగవానుని బోధనల ప్రకారం నిజమైన ఏకాంతమంటే ఏమిటి? సంయుక్త నికాయలోని 67వ సూత్రాన్ని గమనిస్తే ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం జనం లేనిచోట ఉండటం మాత్రమే ఏకాంతం కాదు. శీలం, సమాధి, ప్రజ్ఞ మరియు విముక్తి సాధించిన ఒక ఉన్నతమైన భిక్షువు సాంగత్యంలో ఉండటం అనేది సాధకుడికి అత్యంత ప్రయోజనకరంగా మారుతుంది. అలాంటి ఒక భిక్షువుని చూడటం, ఆయన ప్రశాంతమైన మాటలు వినడం, ఆయన జీవన విధానాన్ని గమనించడం ద్వారా సాధకుడికి 2 రకాల ఏకాంతాలు లభిస్తాయని ఆ సూత్రం చెప్తోంది. సరిగ్గా చెప్పారు. మొదటిది శారీరక ఏకాంతం, అంటే ప్రాపంచిక విషయాలకు దూరంగా జరగడం. కాని అంతకంటే ముఖ్యమైనది రెండవది, అదే మానసిక ఏకాంతం. అంటే ఆ ఉన్నతమైన భిక్షువు యొక్క సాంగత్యం వల్ల సాధకుడి మనసు నెమ్మదిగా ప్రాపంచిక ఆలోచనల బారి నుంచి విడివడి ఒక గొప్ప అంతర్గత ఏకాంతంలోకి ప్రవేశిస్తుందన్నమాట. ఆ భిక్షువు సాంగత్యం ఎలా పనిచేస్తుందో ఆలోచిస్తుంటే నాకొక దృశ్యం మదిలో మెదులుతోంది. చెప్పండి, అది ఎలాంటి దృశ్యం? విముక్తి పొందిన ఆ భిక్షువు యొక్క ప్రశాంతతను మనమొక అద్దంలాగా అనుకోవచ్చా? అంటే ఒక స్వచ్ఛమైన అద్దంలో చూసుకున్నప్పుడు మన ముఖంమీది మచ్చలు ఎలాగైతే స్పష్టంగా కనిపిస్తాయో, ఆ భిక్షువు యొక్క నిశ్చలత్వాన్ని గమనించినప్పుడు మన సొంత మనసులోని అనవసరమైన ఆలోచనలు అంతకంటే స్పష్టంగా మనకు కనిపిస్తాయి. ఇది చాలా సహజమైన పోలిక. ఆ ఆదర్శవంతమైన శాంతిని మనమొక ప్రమాణంగా తీసుకుని ఈ ప్రత్యవేక్షణ ద్వారా నెమ్మదిగా మనలోని శబ్దాలను తగ్గించుకుంటూ వెళ్ళవచ్చు. ఆ భిక్షువు యొక్క శారీరక మరియు మానసిక నిశ్చలత్వం సాధకుడికి ఒక మార్గదర్శిగా పనిచేస్తుంది. సాధకుడు తనలోని వ్యర్థమైన అల్లకల్లోలాన్ని గుర్తించి ఆ అద్దంలో కనిపించే స్వచ్ఛతను తన సొంత మనసులో ప్రతిష్ఠించుకునేందుకు ప్రయత్నం చేస్తాడు. ఈ విధంగా శ్రద్ధతో ధ్యానం ప్రారంభించిన తర్వాత అంతర్గత ప్రపంచంలో అసలైన ప్రయాణం మొదలవుతుంది. అవును, ఆ ప్రయాణంలో మనసు 4 ప్రధాన ధ్యానదశల గుండా ప్రయాణిస్తుంది. ఇక్కడే మనసు నిశ్చలమయ్యే ప్రక్రియ వేగవంతమవుతుంది. ఈ ధ్యాన దశల గురించి చదివినప్పుడు నాకనిపించిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇవి కొత్తగా దేన్నో సంపాదించుకునే దశలు కావు, మనపై ఉన్న భారాన్ని ఒక్కొక్కటిగా వదిలించుకునే దశలు. ఖచ్చితంగా. మొదటి ధ్యానంలోకి ప్రవేశించగానే 5 రకాల అవరోధాలు పూర్తిగా ఆగిపోతాయని గ్రంథం చెబుతోంది. కోరిక, ద్వేషం, బద్ధకం, ఆందోళన మరియు సందేహం.
నిజానికి మన దైనందిన జీవితంలో మనసును పీడించే అతిపెద్ద శత్రువులు ఇవే కదా? అసలీ అవరోధాలు తొలగిపోవడమంటే మానసికంగా ఎలాంటి అనుభూతి కలుగుతుంది? ఈ 5 అవరోధాలు ఎంత బరువైనవో మనం ఒక్కసారి ఆలోచించాలి. కోరికనేది మనసును ఎప్పుడు ఏదో ఒక వస్తువు వైపు లాగుతూనే ఉంటుంది. ద్వేషమనేది మనకు నచ్చని విషయాలతో నిరంతరం పోరాడేలా చేస్తోంది. అలాగే బద్ధకం మన చైతన్యాన్ని మందకొడిగా మారుస్తుంది. ఆందోళన అనేది ఒక స్థిరమైన క్షణాన్ని కూడా ఆస్వాదించనివ్వకుండా మనసును వణికిస్తుంది. ఇక సందేహమనేది ఏ అడుగు ముందుకు వెయ్యనివ్వదు. నిజమే. మొదటి ధ్యానంలో సాధకుడి ఏకాగ్రత ఎంత లోతుగా మారుతుందంటే మనసు తాను ఎంచుకున్న ధ్యాన వస్తువుతో పూర్తిగా మమేకమవుతుంది. దానికి వేరేవైపు చూసే అవసరముండదు. దానివల్ల ఈ 5 అవరోధాలకు శక్తి అందక అవే ఆగిపోతాయి. అది తెలియకుండా మోస్తున్న ఒక పెద్ద బరువును కింద దించేసినంత గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. అవును, ఒక పెద్ద బరువును దించేయడం. ఆ బరువు దిగిపోయిన తర్వాత సాధకుడు రెండవ ధ్యానంలోకి వెళ్తాడు. కాని ఇక్కడే ఒక విచిత్రమైన విషయం జరుగుతుంది. రెండవ ధ్యానంలో వితక్క అనగా ఆలోచించడం మరియు విచార అనగా విశ్లేషించడం లేదా అన్వేషించడం పూర్తిగా ఆగిపోతాయని చదివాను. అసలు ఆలోచించడమనేది మనసు యొక్క సహజ లక్షణం కదా? ఆలోచనలాగిపోతే ఇక అక్కడ మనసు ఎలా ఉన్నట్టు? ఇదెలా సాధ్యం? మనం సాధారణంగా చైతన్యాన్ని, ఆలోచనను ఒకటే అనుకుంటాం. కాని అవి వేరు. వితక్క అంటే మనస్సును ఒక విషయం వైపు మళ్లించడం. విచార అంటే ఆ విషయాన్ని పట్టుకుని విశ్లేషించడం. మనమెందుకు ఆలోచిస్తాం? ఏదైనా సమాధానం కావాలనో, దేన్నైనా అర్థం చేసుకోవాలనో కదా? సరిగ్గా చెప్పారు. కాని ఈ రెండవ ధ్యానంలో మనస్సు ఒక పరిపూర్ణమైన సంతృప్తికి చేరుకుంటుంది. దానికిక అన్వేషించాల్సిన అవసరం, తర్కించాల్సిన అవసరం ఉండదు. అంటే ఏకాగ్రత ఎంత సహజంగా మారుతుందంటే పదాలనో లేదా భావనలను నిర్మించే ప్రయత్నం ఆగిపోతుంది. ఇది బలవంతంగా ఆలోచనలను అణిచివేయడం కాదు. అవును, సంపూర్ణమైన సంతృప్తితో ఆలోచనలు వాటంతట అవే నిశ్శబ్దంగా మారిపోవడం. సమాధానం దొరికేసిన తర్వాత ప్రశ్నడిగే అవసరం లేనట్టన్నమాట. ఈ వివరణ చాలా స్పష్టంగా ఉంది. కాని తర్వాతి దశలలో జరిగే పరిణామం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. మూడవ ధ్యానంలో పీతి అనగా ఆనందపు ఉప్పెన ఆగిపోతుంది. అవును, ఇక 4వ ధ్యానానికి వచ్చేసరికి సుఖం కూడా నశిస్తుంది. ఇక్కడ నేను కొంచెం ఆగి ఒక లోతైన ప్రశ్న వేయాలనుకుంటున్నాను. ఈ ప్రపంచంలో మనం చేసే ప్రతి పని ఒక ఆనందం కోసమో సుఖం కోసమో చేస్తాం కదా? సుఖమే అందరి గమ్యమైనప్పుడు ఈ సంపూర్ణ శాంతిని సాధించే ప్రయాణంలో దాన్ని ఎందుకు వదిలేయాలి? ఇది చాలా సహేతుకమైన ప్రశ్న. మనం సుఖాన్ని ఎప్పుడూ ఒక సానుకూలమైన భావంగానే చూస్తాము. కాని విముక్తి మగ్గ అత్యంత సూక్ష్మమైన స్థాయిలో దీనిని విశ్లేషిస్తుంది. పీతి అంటే ఆనందపు ఉప్పెన. అందులో ఒక తీవ్రమైన ఉద్వేగముంటుంది. ఉద్వేగం ఉన్నచోట ఎంతైనా కొంత అలజడి ఉంటుంది కదా? ఖచ్చితంగా. ఇక సుఖం విషయానికొస్తే అది ఎంత ప్రశాంతమైనదైనా మనసు దానికి అతుక్కుపోయే ప్రమాదముంటుంది. దేనిపైనైనా ఆధారపడటం లేదా బంధం ఏర్పడటం అనేది భవిష్యత్తులో దుఃఖానికి దారితీస్తుంది. అంటే నిజమైన శాశ్వతమైన శాంతి కావాలంటే ఈ అనుకూలమైన భావోద్వేగాల అలలను కూడా దాటి వెళ్ళాలి. సుఖాన్ని కూడా అధిగమించక తప్పదు. అవును, సుఖాన్ని కూడా వదిలేసినప్పుడే మనసు ఎటువంటి పక్షపాతం లేని గాలి వీయని ప్రదేశంలో ఉన్న దీపంలా అత్యంత నిలకడైన తటస్థ స్థితికి చేరుకుంటుంది. సుఖాన్ని కూడా అధిగమించిన ఆ తటస్థ స్థితే నిజమైన స్వేచ్ఛ అన్నమాట. ఈ 4 ధ్యానాల తర్వాత మనసు ఇంకా సూక్ష్మమైన రూపరహిత దశలకు ప్రయాణిస్తుందని గ్రంథం వివరిస్తుంది. అవును, అంటే ఆకారాలకు సంబంధించిన భావనలను కూడా వదిలేయడం. మొదట అనంతమైన ఆకాశమనే స్థితి, ఆ తర్వాత అనంతమైన స్పృహ అనే స్థితి వస్తాయి. ఆపై ఏమీ లేని శూన్యస్థితి, చివరకు గ్రహింపు ఉన్నా లేనట్లుగా ఉండే అత్యంత సున్నితమైన స్థితి. ఈ దశలన్నీ వింటుంటే నాకు ఉల్లిపాయ పొరలను జాగ్రత్తగా ఒలవడం గుర్తొస్తోంది. ఆ పోలిక చాలా అద్భుతంగా సరిపోతుంది. ఉల్లిపాయలో ఒక్కో పొరను ఎలాగైతే తొలగిస్తామో, ఇక్కడ మనసు కూడా వాస్తవానికి సంబంధించిన సూక్ష్మమైన భావనలను ఒక్కొక్కటిగా వదిలేస్తుంది. అంటే ఆకాశం అనంతమైనది అనే భావనను కూడా వదిలేసి కేవలం స్పృహను మాత్రమే గమనిస్తుంది. ఆ తర్వాత ఆ స్పృహను కూడా దాటి అంతా శూన్యమనే స్థితికి చేరుతుంది. అవును, చిట్టచివరకు ఆ గ్రహించే గుణం కూడా ఎంత పల్చబడిపోతుందంటే దాన్ని గ్రహింపు అనలేము, అలాగని ఏమీ లేదని అనలేము. ఉల్లిపాయ పొరలన్నీ తీసేశాక చివరకు ఏమీ మిగలదు కదా.
కాని ఆ మిగిలని శూన్యమే ఇక్కడ అసలైన స్వేచ్ఛ. ఏదే పట్టుకోని పరిపూర్ణమైన స్థితి. అలా అన్ని పొరలు తొలగించిన తరువాత పటిసంవిదామగ్గ గ్రంథం మరియు ఇతర ఫుట్నోట్స్ ఆధారంగా చూస్తే సాధకుడు చివరకు నిరోధస్థితికి చేరుకుంటాడు. అవును, ఆ నిరోధ స్థితిలోనే అత్యంత లోతైన విశ్రాంతి లభిస్తుంది. ఇక్కడ ఒక్క సందేహమొస్తోంది. ఈ స్థితిలో వస్తువులను గుర్తించే గ్రహింపు, సుఖదుఖాలను అనుభవించే అనుభూతి సంపూర్ణంగా ఆగిపోతాయి అని ఉంది. మరి గ్రహింపు, అనుభూతి పూర్తిగా ఆగిపోతే అదొక కోమాలోకి వెళ్ళినట్టు కాదా? ఈ నిరోధ స్థితికి, ప్రాణం లేని జడత్వానికి తేడా ఏమిటి? ఇది చాలా లోతైన సందేహం. చాలామంది ఈ విషయంలోనే పొరబడతారు. కోమాలో ఉండటం లేదా స్పృహ తప్పడం అనేది అజ్ఞానంతో కూడిన ఒక శారీరక రుగ్మత. కాని ఈ నిరోధ స్థితి అనేది అత్యున్నతమైన చైతన్యంతో ఉద్దేశపూర్వకంగా జరిగే ప్రక్రియ. అంటే ఇక్కడ మనసు పనితీరు చెడిపోయి ఆగిపోలేదు, దాని పని సంపూర్ణంగా ముగిసింది కాబట్టి అది విరామం తీసుకుంటోందన్నమాట. ఖచ్చితంగా. మనసు ఏ రకమైన కొత్త అనుభవాన్ని సృష్టించకుండా, ఎటువంటి ప్రతిచర్య లేకుండా సంపూర్ణంగా లయమయ్యే అత్యంత పవిత్రమైన విశ్రాంతి ఇది. ఈ స్థితిలో ఎలాంటి మానసిక మాలిన్యాలకు తావుండదు. యంత్రం పాడైపోయి ఆగిపోవడం కాదు, యంత్రం తన పనిని 100% పూర్తిచేసి ప్రశాంతంగా ఆగిపోవడం. ఈ వివరణతో ఆ నిరోధస్థితి ఎంత ఉన్నతమైనదో అర్థమవుతోంది. ఈ శాంతి ప్రత్యవేక్షణ అనేది కేవలం ధ్యానం చేసేటప్పుడు మాత్రమే ఉండే తాత్కాలిక స్థితి కాదు. ఇది మనిషి వ్యక్తిత్వాన్నే శాశ్వతంగా మార్చేస్తుందని గ్రంథం చెబుతోంది. ఈ అచంచలమైన శాంతి ప్రత్యవ్యాక్షణను విముక్తి మార్గంలోని ఉన్నత దశలకు అన్వయించడం గురించి విశ్లేషిద్దాం. ఈ ప్రయాణంలో మొదటి దశ అయిన శ్రోతాపన్న గురించి వివరిస్తారా? సాధకుడు ఈ లోతైన ప్రశాంతతను రుచిచూసిన తర్వాత శ్రోతాపన స్థితికి చేరుకుంటాడు. అంటే విముక్తి ప్రవాహంలో ప్రవేశించినట్టు. ఈ స్థితిలో నేను అనే అహంకారానికి సంబంధించిన తప్పుడు అభిప్రాయాలు శాశ్వతంగా ఆగిపోతాయి. ఆ తర్వాత రెండవ దశ సకృదాగామి వస్తుంది కదా? అవును. ఈ స్థితిలో సాధకుడికి ప్రపంచంలోని స్థూలమైన ఇంద్రియ కోరికలు మరియు తీవ్రమైన ద్వేషాలు లేదా కోపాలు సగానికి పైగా క్షీణించిపోతాయి. అంటే పెద్దగా దేనిపైనా కోపం రాదు, దేనిపైనా విపరీతమైన వ్యామోహం ఉండదు. ఆ తర్వాత మూడవ దశ అనాగామి. ఈ దశకి వచ్చేసరికి అసలీ సూక్ష్మమైన కోరికలు, ద్వేషాలు కూడా పూర్తిగా నశిస్తాయని చదివాను. నిజమే. ఒక మనిషి మనస్సులో ఏ చిన్న కోపమూ లేకుండా, ఏ చిన్న కోరిక లేకుండా ఉండటం ఈ అనాగామి దశలో సాధ్యమవుతుంది. ఆ తర్వాత వచ్చే అత్యున్నతమైన దశ అరహంత్ గురించి గ్రంథంలోని 7445వ ఫుట్నోట్ ఒక అద్భుతమైన విషయాన్ని ప్రస్తావించింది. సౌ ఉపాధి శేష నిబ్బాణ ధాతు అంటే శేషంతో కూడిన నిబ్బాణ. ఒక అరహంత్ భౌతిక శరీరంతో ఉన్నప్పుడు ప్రపంచంలో ఎలా జీవిస్తాడు? ఆ ఫుట్నోట్ దీనికి అద్భుతమైన స్పష్టత ఇస్తుంది. అరహంత స్థితిలో ఉన్న ఒక సాధకుడి మనస్సులోని అన్ని రకాల మాలిన్యాలు పూర్తిగా దహించబడతాయి. కాని వారికి భౌతిక శరీరముంటుంది. ఇంద్రియాలు కూడా పనిచేస్తాయి కదా? అంటే కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి. అవును, వారు చలిని, వేడిని స్పర్శిస్తారు. ఇక్కడ శేషం అంటే ఆ భౌతిక శరీరం మరియు ఇంద్రియాల మాత్రమే. కాని విశేషమేమిటంటే ఆ ఇంద్రియాల ద్వారా ఎలాంటి మాలిన్యం వారి మనసుకు అంటదు. అంటే ఒక అందమైన వస్తువుని చూసినప్పుడు వారి కన్ను దాన్ని గుర్తిస్తుంది, కాని మనసు వ్యామోహాన్ని సృష్టించదు. ఒక కష్టమైన పరిస్థితి ఎదురైనప్పుడు అది గ్రహిస్తారు, కాని మనసు భయాన్ని లేదా ద్వేషాన్ని ఉత్పత్తి చేయదు. సరిగ్గా చెప్పారు. వారు ఈ ప్రపంచంలోనే తిరుగుతూ ఉంటారు. కాని తామరాకు మీద నీటి బొట్టులా ఏదీ వారిని అంటదు. ప్రపంచ వ్యవహారాల్లోని ఏ రాగద్వేషాలు వారిని తాకలేవు. ఎంత గొప్ప స్థితి! ఇక చివరగా ఆ భౌతిక దేహం కూడా రాలిపోయిన తరువాత సర్వస్వం నిరోధించబడుతుంది. దాన్ని గ్రంథం అనుపాదిశేష నిబ్బాణ ధాతు అంటే శేషం లేని నిబ్బాణ అని వర్ణించింది. అవును, అక్కడింకేమీ మిగలదు. అనుభవాలు, ప్రతిచర్యలు అన్నీ సంపూర్ణంగా, శాశ్వతంగా నిరోధించబడతాయి. ఒక భిక్షువు యొక్క సాంగత్యంలో భౌతిక ఏకాంతంతో ప్రారంభమైన ఈ ప్రయాణం క్రమంగా 5 అవరోధాలను జయించి చివరకు సంపూర్ణ నిబ్బాణస్థితికి చేరుకోవడం ఒక మహత్తరమైన క్రమం. ఈ మార్గమంతటికీ ఆ శ్రద్ధ అనేదే ప్రధాన చోదక శక్తిగా నిలుస్తుందని మనం గ్రహించవచ్చు. అంచెలంచెలుగా శ్రద్ధతో ముందుకు సాగడం వల్లే ఈ అద్భుతం సాధ్యమవుతుంది. నిజమే. ఒక ఖాళీ గదిలోని మన అంతర్గత శబ్దాలను వినడంతో మొదలుపెట్టి ఆ శబ్దాలను ఏకాగ్రతతో, శ్రద్ధతో ఎలా నెమ్మదిగా ఆపివేయాలో ఈ అన్వేషణ ద్వారా మనం చాలా విపులంగా తెలుసుకున్నాం.
ఉల్లిపాయ పొరల్లా మనలోని ప్రతి ఉద్వేగాన్ని వదిలేయాలని అర్థమైంది. అవును, చివరకు మనకు అత్యంత ఇష్టమైన ఆనందాన్ని, ఆలోచించే విధానాన్ని కూడా వదులుకుంటేనే ఆ సంపూర్ణ నిశ్శబ్దం సాధ్యమవుతుందని ఈ విముక్తి మగ్గ ద్వారా స్పష్టమైంది. బయటి ప్రపంచంలో శబ్దాలు ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి, కాని అంతర్గతంగా మన ప్రతిస్పందనను ఆపగలగడం, తద్వారా సంపూర్ణ శాంతిని చేరుకోవడం అనేది ప్రాచీన కాలనాటి సిద్ధాంతం మాత్రమే కాదు. నేటి జీవితానికి కూడా ఇది అత్యంత అవసరమైన ఆచరణాత్మకమైన సత్యం. నిజమైన విముక్తి అంటే కేవలం బాధలను వదిలించుకోవడమే కాదు, మనకు ఎంతో ఇష్టమైన ఆలోచించడం, విశ్లేషించడం అనగా వితక్క, విచారలాంటి ప్రక్రియలను కూడా నిలిపివేయడమని మనం గ్రహించాం. కాని ఈ రోజుల్లో మన చుట్టూ ఉన్న ప్రపంచం మనల్ని ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచించేలా ప్రేరేపిస్తూనే ఉంది. నిరంతరం మెదడుకు మేత వేస్తూ ఉండటమనేది ఒక అలవాటుగా మారిపోయింది గదా. అవును, ఎప్పుడూ ఏదో ఒకదాన్ని అన్వేషించడానికి అలవాటు పడిపోయిన నేటి సమాజంలో ఏ అన్వేషణ లేకుండా, కనీసం ఒక్క క్షణమైనా ఎలాంటి సమాచారం లేకుండా మన మనసును సంపూర్ణ ప్రశాంతంగా ఉంచుకోగలమా? ఆలోచించండి. ఈ లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.